ये केंद्र सरकार जो है कंटोनमेंट में खास जो हमारे मिलिट्री अथॉरिटीज है बेवजह तकलीफ पहुंचा रहे हैं हैदराबाद की आवाम को। हमने बहुत बार शिकायत किया उनको। कंटोनमेंट में एक तरफ रोड बंद कर देते हैं और दूसरी तरफ यहां पे बुल्कापुर नाला पे एक चेक डैम बांध के वो शातम तालाब आज उसकी जो हालत है, एक तरफ से ఒక వైపేమో కంటోన్మెంట్ లో చెక్ డ్యామ్ గట్ట అక్కడ నీళ్లు ఆపుతున్నారు సార్, దానివల్ల నదీం కాలనీ మునిగిపోతున్నది। పోనా శాతం చెరువు నుంచి కిందికి ఆ గోల్కొండ కింది నుంచి ఏఎస్ఐ వారు పర్మిషన్ తీసుకొని కిందికి నీళ్ళు వదిలి పెడదామంటే అక్కడ ఏఎస్ఐ అడ్డం ఇదికేమో కంటోన్మెంట్ అడ్డం అధ్యక్ష। ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష, ఎందుకంటే వారు మేమేదో స్వతంత్ర దేశం అన్నట్టు ఇదేదో తెలంగాణ ఏదో వేరే దేశం అన్నట్టు వారు పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నారు అధ్యక్ష। ఒకవేళ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తే, ఎందుకంటే हमने बहुत बार कोशिश किया, बहुत बार उनको बोलने की कोशिश भी हमने की, अगर वो लोग सही तरह से समझते नहीं है, ठीक नहीं समझते, हमको भी कुछ करना पड़ेगा। अगर जरूरत पड़ा तो वहां करंट काट देंगे, जरूरत पड़े तो वहां पे पानी की सप्लाई भी काट देंगे, देखेंगे क्या करेंगे। ఎందుకంటే ఇది హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి కంటోన్మెంట్ అంటే, కానీ మా ఇష్టం వచ్చినట్టు రోడ్లు బంద్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మేము చెక్ డ్యాములు కడతాం నాలాల మీద అంటే మేము కూడా ఊరుకోం అధ్యక్ష। మేము కూడా ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాము, అవసరమైతే మంచినీళ్లు బంద్ చేస్తాం, కరెంటు బంద్ చేస్తాం, అప్పుడైనా దిగిరారో చూస్తాం అధ్యక్ష। మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉన్నారు, నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే పిలిచి మాట్లాడండి। ఒకవేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు కఠిన చర్యలకు కూడా వెనకాడవద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభలో చెప్తా ఉన్నా। ప్రజల హితాన్ని కోరే వ్యక్తులుగా ఒక పైసా సహాయం చేయరు, పనిచేస్తున్న ప్రభుత్వానికి అవరోధాలు కల్పించడం ఇది మంచిది కాదని దీన్ని మస్తీ అంటారు। కేసీఆర్ నీకు మస్తికి ఎక్కింది అంటారు, నీకే కాదు ఇది నీ మస్తి అయితే నీ కొడుకు కూడా మస్తి ఎక్కింది। ఈ మధ్య మీ ఇద్దరు అయ్యా కొడుకులకు బాగా మస్తికి ఎక్కింది, తెలంగాణ సమాజం అది గుర్తిస్తున్నది కూడా। ఏమంటాడండి మీ కొడుకు ఈ మధ్య? మళ్ళా నేను బాధకి మళ్ళా మాట్లాడదలుచుకున్నాను నేను, ఏంది దేశ భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్న మిలిటరీ వాళ్ళ కుటుంబాలకి ఉండే నివసించే జాగాల కరెంటు కట్ చేస్తావు, నీళ్లు కట్ చేస్తావు। కేటీఆర్ బచ్చగా కశ్మీర్లో గత అనేక దశాబ్దాల నుంచి మిలిటెంట్తో కొట్లాడుతుంటే ఓళ్ళిచ్చిర్రా కరెంటు నీళ్ళు ఓళ్ళని ఇచ్చిర్రా? వాళ్ళ కరెంటు నీళ్లు లేకుండా కొట్లాడతారు దేశం కోసం। నువ్వు దేశం దోసుకుంటున్నావు, నువ్వు సిగ్గులేనడా? తెలంగాణ సమాజాన్ని దోసుకుంటున్నావు నువ్వు, మీ అయ్యా, మీ చెల్లె, నీ బావలు, చుట్టాలు పెద్ద దురల సామ్రాజ్యం తయారు చేసిర్రాడ తెలంగాణలో। అందరు కలిసి నాశనం చేస్తున్నారు తెలంగాణ। నువ్వు మిలిటరీ వాళ్ళది కరెంటు వాటర్ కట్ చేస్తావు, -40 డిగ్రీలు ఉన్న సియాచిన్లో నీళ్ళోడిచ్చిండు, వాళ్ళకి కశ్మీర్లో నీళ్ళోడిచ్చిండు, బార్డర్ మీద యుద్దం చేస్తుంటే దినం రాత్రికి ఓడిచ్చిండు, నీళ్ళోడిచ్చిండ్రు, కరెంటు వాళ్ళు ఇచ్చారు। ఏడాదిలో కొట్టాడుతూ ఉంటారు రాజస్థాన్లో, కరెంటు ఉంటుందా? నీళ్లుంటాయా? నువ్వు కరెంటు నీళ్లు కట్ చేయగానే భయపడిపోతారా? ఏటి కోసం అయినా రోడ్లు ఓపెన్ చేస్తలేరా? ఏటి కోసం ఓపెన్ చేస్తారు రోడ్లు? ఆడ ఈసీఐలు ఉంటుంది, ఆడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంటుంది, ఆడ డిఆర్డిఓ సంస్థలు ఉంటాయి, ఆడ ఐఎస్ఓ సంస్థలు ఉంటాయి, దేశ భద్రతకు సంబంధించిన అనేక సంస్థలు ఉంటాయి కంటోన్మెంట్ ఏరియాలో। వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు। నీకేంటికే నీ అయ్యకి ఫామ్ హౌస్కి వెళ్లి సెక్రటరియట్, అది ఎప్పుడు కడతావో సెక్రటరియట్, నీ సాగు వచ్చినప్పుడు కడతావో ఎప్పుడు తెలియదు, కానీ ఆ సెక్రటరియట్ కి ఫామ్ హౌస్కి వెళ్ళి రానీకే నీ అయ్య కోసం రోడ్లు ఓపెన్ చేయాలనా? నీ అయ్యనొచ్చి ప్రగతి భవన్లో సాగుమని చెప్పరాదు? అయినా మిలిటరీ వాళ్ళకి అనేక విషయాలు, ఇట్లా నేను చెప్పిన అనేక సంస్థలు, దేశ భద్రతకు సంబంధించిన సంస్థలు ఉంటాయి, వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది, దాని పక్కన వాళ్ళు నడుస్తూ ఉంటారు। నువ్వు ప్రగతి భవన్కి ఏంటికి బంద్ చేసుకున్నావు రోడ్డు? ప్రగతి భవన్కి ఇంత పెద్ద కంచెలు వేసినావు కదా, ఏంటి కోసం వేసినావు? నీకేం ప్రోటోకాల్ ఉన్నది? ఈ దేశంలో బ్లూ బుక్ అని ఉంటుంది, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రికి వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కోసం బ్లూ బుక్ అని ఉంటుంది ఒకటి, వీఐపీలు, వీవీఐపీల కోసం ఎల్లో బుక్ అని వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి। నువ్వేమన్నా పింక్ బుక్ రాస్తున్నావా మీ అయ్య కోసం? నీ అయ్యనేమో రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాడు, నువ్వేమో పింక్ బుక్ రాస్తున్నావా? నీ పింకినా కొడక, నీకు బాగా మస్తికెక్కింది, మీ అయ్యకి బాగా మస్తికెక్కింది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు రాజ్యం చేస్తాను, ఇదేమో రాచరికం కాదు। వాయించే తోలు తెంపి బొక్కలు ఇరగొట్టే రోజు దగ్గరకు వస్తుంది ప్రజలు మిమ్మల్ని, ఆ గద్దాఫీ కానీ చేసినట్టు ఎక్క దూరం లేదు, చాలా దగ్గరలో ఉన్నది। ఇటువంటి మస్తికోర్ పనులు చేసుడు బంద్ చేయండి। మీరు ఎంత చేస్తే అపోజిషన్ అపోజిషన్ పార్టీలకి అంత దగ్గర అవుతారు ప్రజలందరూ। గంతపూర్త కామన్ సెన్స్ లేని అయ్యా కొడుకులకు చెప్తా ఉన్నాను,
ఇటువంటివి బంద్ చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి. అది ఎలక్షన్లు ఓడుడు గెలుసుడు ఇంపార్టెంట్ కాదు, ప్రజల మనసుల స్థానం సంపాదించుకున్నది ఇంపార్టెంట్. అది మీకు మీ దూర మైండ్ సెట్ ఉన్నోడికి అర్థం కాదు. మీ బతుకు జడ. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.